సార్ నిన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తూ లోకేష్ గారు ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉంటారు అని. అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. హరిరామయ్య జోగయ్య ఒక లెటర్ రాసి ఆయన కూడా తేల్చుకో, నీకోసం మేము ఏదో చేయాలనుకుంటే నువ్వు ఎక్కడికో ఉంటున్నావు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొడుతున్నారు. ఇంకొక పక్కేమో ముద్రగడ వైసీపీలో జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ చెప్పిన మాట పార్టీకి డ్యామేజ్ చేసింది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వీ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులని తయారు చేసే కర్మాగారం, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏది మాట్లాడినా ఒక బాధ్యతతోటి, ఒక అనుభవంతో మాట్లాడతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని నాశనం చేసి డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, అక్కడ బిజినెస్ ఒకప్పుడు కూలీలు వలసపోయేది, ఈరోజు వ్యాపారస్తులు వలసపోతున్నారు. అంత దుస్థితికి బీహార్ కంటే కూడా అధిమానంగా ఆంధ్రప్రదేశ్ చేసి పెట్టారు. ఇప్పుడు ప్రజల ఆలోచన ఏముందంటే, ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు, ఒక అనుభవజ్ఞుడు, హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ సికింద్రాబాద్కి పోటీగా సైబరాబాద్ ఏ విధంగా నగరం డెవలప్ చేశారు, అలాంటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఆఫ్కోర్స్ జనసేనతో మేము పొత్తులో ఉన్నాం, వీఆర్ అలయన్స్ విత్ జనసేన. ఆ సమీకరణలో జనసేనకి ఏం స్థానం ఇస్తామో, పవన్ కళ్యాణ్ ఏ స్థానంలో ఉంటామో అది మా అంతర్గత విషయం. అది ఎవరో సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళు అంటారా అని చెప్తే దాన్ని ఒక వైరల్ చేసేంత అవసరం లేదు. మేము మా ఉమ్మడి కార్యాచరణ, మా యొక్క ముఖ్య ఉద్దేశం సైకోని ఇంటికి పంపించాలా, సైకోని కటకడాలు వెనుక పంపించాలా. సైకో పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి నాయకులందరూ కూడా రేపు జైల్లో పోవాలా. వాళ్ళతో పాటు వాళ్ళకు ప్రోత్సహించినటువంటి అధికారులు కూడా జైల్లో పోవాలా. ఈ కార్యక్రమం చేయాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చొద్దు, చీలకుండా చూడాలి అని చెప్పేసి ఇద్దరము జనసేన తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసి ఈ యొక్క ఉమ్మడి పోరాటానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. అంటే దానికి జనసేన మధ్య సీఎం సీటు చిచ్చు పెట్టింది. సీఎం సీట్ ఇప్పుడు కాదండి, ఢిల్లీ చాలా దూరం ఉంది, ఢిల్లీ చాలా దూరం ఉంది. ఇప్పుడు మీరే చూపండి, మీరు ఆఫ్లైన్లో పక్కకు పోయి అడిగితే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరంటే చంద్రబాబు చెప్తారు, మీరే చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవసరం అక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకుతో సహకరిస్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ మేము కలిసి వెళ్తున్నాం కాబట్టి వారికి కూడా సముచిత స్థానం ఇవ్వబోతున్నారు. ఆ యొక్క సీఎం సీటు డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మధ్యలో అప్పుడు జరిగేది. ఫస్ట్ అయితే మనం అక్కడ ఎలక్షన్ గెలవాలా, మనం సీట్లు సాధించుకోవాలా, మన మెజారిటీ వచ్చిన తర్వాత దట్ విల్ బి డిసైడ్ ఆఫ్టర్వర్డ్స్. దీంట్లో ఏమైపోయిందంటే, ఈ యొక్క వైసీపీ మూర్ఖులకు ఎప్పుడు ఇద్దరి మధ్యలో ఛాన్స్ దొరుకుతుందా, ఇద్దరి మధ్యలో ఎప్పుడు అగ్గిపెట్టాలా, ఈ ఇద్దరి యొక్క స్నేహాన్ని ఎప్పుడు వీడగొట్టాలని చెప్పేసి 1000 కళ్ళతో ఇట్లా మైక్రోస్కోప్ వేసుకొని చూస్తున్నారు వాళ్ళు. ఇంకా ఎన్ని పన్నాగాలు పనినా జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క బంధం విడదీయలేంది, విడబోంది. ఇలాంటి వైసీపీ కుక్కలు ఎన్ని మొరిగినా మమ్మల్ని ఏం బీకలేరు. వీఆర్ గోయింగ్ టు ఫైట్ యునైటెడ్లీ, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఈ ముద్రగడ అలాగే హరిరామయ్య జోగయ్య ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు హరిరామ జోగయ్య ఆ యొక్క కాపు సంఘం యొక్క అధ్యక్షులు, వారి యొక్క కాపు సంఘం అధ్యక్షులు కాబట్టి ఆ యొక్క సామాజిక వర్గం అధ్యక్షుడిగా ఆ యొక్క మనోభావాలతో ఆలోచిస్తారు. అర్థమైందా? వారికి కూడా ఈ యొక్క మీడియా పరంగా ఒకటి చెప్తుందండి, మీరు అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ మీ యొక్క నాయకుడు మాకు ప్రోత్సహించడం, మీ యొక్క నాయకుడు కూడా వారి యొక్క గౌరవం కాపాడే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే షేరింగ్ ఉంటుందంటారా పాలనలో, సీఎం సీట్లో? డెఫినెట్లీ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది. ఆ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత భాగం ఉంటుంది అనేది దట్ విల్ బి డిసైడెడ్ బై ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇన్ బిట్వీన్ పవన్ కళ్యాణ్. ఓకే, వారిద్దరి మధ్య డిసైడ్ అవుతుంది. ఆ విషయాన్ని చర్చించడానికి ఎవరికీ అర్హత లేదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్. ఫస్ట్ యుద్ధానికి వెళ్తున్నాం, గెలిచిన తర్వాత మీకు సింహాసనమా అంతంపురమా ఏందా అనేది తర్వాత సంగతి. అది ఫస్ట్ అయితే వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఓకే యునైటెడ్లీ. ఓకే, ఎలా జరిగింది అనుకుంటున్నారు? మొన్న జరిగిన సభ రెస్పాన్స్ ఎలా ఉంది? నా భూతోన్న భవిష్యత్తుగా మీరు చూస్తూనే ఉన్నారు కదా, వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పడగెడుతున్నాయి. అయిపోయిందిరా మన పని అని చెప్పేసి
నాయకుల్ని మొత్తం ఇన్ఛార్జీలను మార్చేశాడు, క్యాండిడేట్స్ని మారుస్తున్నాడు, కొత్త క్యాండిడేట్ తీసుకొస్తా అంటున్నాడు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్కే పాత క్యాండిడేట్స్కే మళ్ళీ టికెట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఓడిపోయిందని చెప్పేసి ఆ యొక్క భావన ఆయనకు వచ్చింది. అందుకని చెప్పేసి ఎవరి మీద వ్యతిరేకత ఉందో వాళ్ళందరినీ మార్చేద్దామని మారుస్తున్నాడు. మార్చే అవకాశం లేని దగ్గర వాళ్ళని ఏం చేస్తున్నాడు, పక్క నియోజకవర్గాన్ని పంపిస్తున్నాడు. అంటే మన చెత్త తీసుకుపోయి పక్కనింటి ముంగడేస్తే వాడు ఊరుకుంటాడా? వాడు కూడా తంతాడు కదా. అదే జరగబోతుంది. రేపు ప్రజలు వైసీపీని తన్నబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించబోతున్నారు. అది డెఫినెట్లీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు, జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నాం, ఘన విజయం సాధించబోతున్నాం. డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఇరు పార్టీల యొక్క ప్రభుత్వం ఏర్పడబోతుంది.